అయితే ఈ ఎక్కడ మళ్ళా సుప్రీంకోర్టు కూడా అడ్డుకుంటుందో ఏమో, మళ్ళీ ఎక్కడైనా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి రక్షణ కల్పిస్తుందేమో అని వెంటనే దిగిండు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు దిగి తుఫేల్ కేసు ఈయన తుఫేల్ కేసు, ఆయన ఇదే అరవింద్ గారు లొటపీస్ అనే మాట మాట్లాడితే ఈయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టించారు ఎవరు, కేటీ రామారావు. మళ్ళీ కేటీ రామారావు ఏమంటుండ్రు, ఇది లొటపీస్ కేసు అంటుండు. లొటపీస్ 58 కోట్ల రూపాయలది లొటపీస్ కేసు అంట వాళ్ళ దృష్టిలో. అట్లా ఈయన వచ్చి తుఫేల్ కేసు ఇది. కేటీ రామారావు గారు ధైర్యంగానే ఉన్నాడు. అంటే ఎవడన్నా కార్యకర్త వచ్చి అండగా నిలబడదామన్నా కూడా ఏం అక్కర్లేదు, ఆయన ధైర్యంగా ఉన్నాడు. అంతా పకడ్బందీగానే ఉంది, ఏమి ఉత్తదే కేసు. కార్యకర్త కనీసం వచ్చి అండగా నిలబడదామని పార్టీ కార్యకర్త అనుకున్నా కూడా హరీష్ రావు గారు వాళ్ళ దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు. ఆయనే ప్రశ్న ఉత్తదే కేసు ఇది అంతా ఉందా, అది కడిగిన ముత్యం లెక్క వస్తాడు, కడిగిన ముత్యం లెక్క వస్తాడు. దాని గురించి మనం పెద్దగా అన్న పంపించాం. ఓకే మీ అట్లుంటుంది. ఇగో హరీష్ రావు గారు ఏమంటున్నాయి కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు. అందరము కలిసి కట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు, మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు, ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. మాకు ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. మాకు ఆ ధైర్యం. ఈ ముత్యాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి, బయట ఇంట్లోనేమో వెరైటీ రాళ్ళు రప్పలు గణేట్ రాళ్ళు. ముత్యాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ముత్యాలు, వజ్రాలు, రతనాలు, కడిగిన ముత్యాలు, రాసులు పోసినట్టుండు కాక, రాసులు పోసినట్టుండు వెనకట. అదే ఇది ఇక్కడ పెడితే పాపం ఇక్కడ పక్కకున్న నాయకులను ఒకసారి పరిశీలిస్తే అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, ఈయన బిగాల గణేష్ గుప్తా గారు, ఈయన మధుసూదనాచారి గారు, ఎర్రొల్ల శ్రీనివాసు, ఆ తర్వాత కౌశిక్, ఆ తర్వాత ఈ సందులకి మెల్లగా ముఖం కనిపిస్తుంది చూడు. ఇగో మాజీ హోంశాఖ మార్చులు ఆయన. వీళ్ళందరి మొహాలలో ఎంత విషాదం కనిపిస్తుందో చూడు. విషాదం లోపల పోయి మాట్లాడొచ్చు, విషాద వదనంతో బయటకు వచ్చిన తర్వాత ఏం అధైర్యపడద్దు, వట్టిదే కేసు, కడిగిన ముత్యం లెక్క వస్తాడని. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్లోకి దిగకుండా హరీష్ రావు గారి ఎత్తుగడ మనమే మొన్న అన్నాం, పుట్టుకున్నా నిన్నను మొన్న అన్నాం. ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలే హరీష్ రావు అనగా ఊరి అమ్మాయి ఇది లేని ఒకటి అయ్యేటట్టుందిరా అని చెప్పి వచ్చినోడు రాక దీన్ని ఎట్టి పరిస్థితిలో ఎదుర్కొంటా, మీ కుట్రా గిట్రా ఇవన్నీ ఏమంటలేడు. వట్టిదే తుపేల్ కేసు అది. ఆ కేసులో వచ్చే కడిగిన ముత్యం లెక్క వస్తాడు, మాకు ఏం భయపడాల్సిన పని లేదని చెప్పి వచ్చిన కార్యకర్తను కూడా వట్టిదేనా అని వెళ్ళిపోయేటట్టు చేసిండు. సరే ఏదేమైనప్పటికీ కూడా హరీష్ రావు గారి టార్గెట్ ఏంది ఇంతకీ? హరీష్ రావు గారు కేటీ రామారావు జైలుకు పోవాలని హరీష్ రావు భావిస్తున్నాడా? ఇది పోల్. సరే సంక్రాంతి లోపు జైల్లో పడేస్తే కొంచెం ఎక్కువ ఉత్సాహంతో పండుగ చేసుకుంటామని ఎవరయ్యా? SKUS ఇన్ఫోనా? రైట్. మళ్ళీ వీళ్ళిద్దరు ఏమంటారో మనం చూద్దాం, ఇది కూడా అది కూడా చూద్దాం. ఇక్కడ పోల్ ఒక్కసారి చూసుకుందాం. కేటీఆర్ జైలుకు వెళ్తే ఎక్కువగా సంతోషపడేది ఎవరు? హరీష్ రావా, కేటీఆరా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేటీఆర్ జైలుకు వెళ్తే ఎక్కువగా సంతోషపడేది ఎవరు? హరీష్ రావు ఎక్కువ సంతోషపడతాడు అనుకుంటే హరీష్ రావు పైన, కేసీఆర్ ఎక్కువ సంతోషపడతాడు అనుకుంటే కేసీఆర్ పైన. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖచ్చితంగా జైలుకు వెళ్ళాలి ట్విట్టర్ టిల్లు అంటుండు. ఇక మన చేతిలో ఏముంది, అది కోర్టు చూసుకుంటుంది. కానీ దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇక్కడ ఓటింగ్లో పాల్గొనండి. ఇటు లైక్ బటన్ పైన ఒక క్లిక్ కూడా చేయండి. సో 800 ఓట్లు, 884, 941, 1000 ఓట్లు పడ్డాయి. 1000 ఓట్లల్లా కేటీఆర్ జైలుకు వెళ్తే ఎక్కువగా సంతోషపడేది ఎవరు అనంటే 97% మంది హరీష్ రావే సంతోషపడతాడని చెప్తారు. 97% మంది. కేటీఆర్ జైలుకు వెళ్తే ఎక్కువగా సంతోషపడేది ఎవరు అంటే హరీష్ రావే అని చెప్పి ఇప్పుడు 96% వచ్చింది. బావా బామ్మడుదల బంధం గసంటిది అన్నట్టు. వీళ్ళిద్దరు ఏమంటున్నారు? ఒక్కసారి వీళ్ళిద్దరి గురించి
వాళ్ళే చెప్పుకొని వస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా చెల్లించలేదు, 1 రూపాయి ఇవ్వలేనప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది? 55 కోట్లు. హరీష్ రావు ఎంత పచ్చబద్దాలు చెప్తాడంటే పచ్చబద్దాలు. హరీష్ రావు కడుపు జీరిస్తే అబద్ధాలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా చెల్లించలేదు, 1 రూపాయి ఇవ్వలేనప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది? 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టిన. విచారణకు కేటీఆర్ గారు వెళ్లారు, ఎట్టి పరిస్థితుల్లో విచారణకు మేము వెనుక వెళ్ళట్లేదు. ఈ విచారణకు కేటీఆర్ సహకరించలేదు, న్యాయవాదులను తీసుకువచ్చి. అయితే విషయం ఏంటంటే దీని ఇంటెన్షన్ ఏంది, మనకేమో కేటీఆర్ను కాపాడుతున్నట్టుగా కానీ కాదు. 1 రూపాయి అవినీతి జరగలేదంటే ఆయన బామ్మర్ది చెప్పింది అయితే బయట ఉందిగా, నేనే ఇచ్చినా అని, అది ఉన్నదని తెలిసి ఈయన ఈ డైలాగ్ చెప్పిండు. ఇక ఆడుకోర్రా మా బామ్మర్దిని అన్నట్టుగా. అవి ఏమీ లేదు, ఇక ఇది ఈడీ విచారణకు రాలేను, డ్రామారావు డబుల్ యాక్షన్ నాడు. నేను కడిగిన ముత్యాన్ని నేను విచారణకు రాను, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, నన్ను అరెస్ట్ చేయకండి, జైల్లో యోగా చేసుకుంటా, నా మీద కేసు కొట్టేయండి. ఇది డ్రామారావు డబుల్ యాక్షన్. విచిత్ర సోదరులు అనేటువంటి ఒక సినిమా ఉంది కదా, అందులో ఇద్దరే ఉంటారు, ఇద్దరు ఉంటారు కదా విచిత్ర సోదరులు. దాన్ని మించిన సినిమా ఇల్లది. ఇప్పుడు పాపం డైరెక్టర్ శంకర్ గారు ఏదో సినిమా తీసిండు చూడు, ఏది రెమో అంటాడు చూడు, ఒకటి ఏంది అది, అపరిచితుడు. అపరిచితులో 3 క్యారెక్టర్లు ఉంటాయి, ఈ 30 ఉంటాయి. రెమో, రాము, అపరిచితుడు. ఈ రాము డ్రాము వీళ్ళు 3 ఉంటారు ఇంట్లో కూడా. ఏమి యాక్షన్లు, ఏం కథ. ఇగో దందాలో ఔర్ చందాదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా 1 రేస్ కాంట్రాక్టు గ్రీన్కో కంపెనీకి ఇవ్వడం, రిటర్న్ గిఫ్ట్గా గ్రీన్కో కంపెనీ అనుబంధ సంస్థల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ రూపంలో 40 కోట్లు తిరిగి చెల్లించడం. ఇది దందా. ఇది దందా. జనం సొమ్ముతోని వీళ్ళు చేసినటువంటి దందా కార్యక్రమాలు గివి. కేటీ రామారావు మళ్ళీ శుద్ధపూస మాటలు చెప్పమంటే జరని అనుకుంటున్నావా? ఇక మొత్తం ఇదే తిర్రి మాటలే. ఇంకా జనం నమ్ముతారు, ఇంకా మా ఇంట ఇంకా కొన్ని గొర్రెలు మిగిలినగా ఆయన అంటుండ్రు. ఎవరు నమ్మించినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు డ్రామారావు గారు. అయిపోయింది మీ కథ. మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఉత్తదే. ఇదేంది బర్రె గోసనట. అందరూ నా పాలు దాగి పెరుగుతారు, కానీ ఆవుని మాత్రం అమ్మతో పోలుస్తారు. కనీసం నన్ను పిన్నితోనైనా పోల్చండి ఫ్రెండ్స్ అంటుందో బర్రె. లైక్ చేయండి,